ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఉనికి కోసమే ఈ నెల 9వ తేదీన అన్నదాత పోరు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారని, కాకమ్మ కథలతో కాదు వాస్తవ లెక్కలతో చర్చకు రావాలని కడప నగర తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ జిలాని బాషా అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రెస్ క్లబ్ సమావేశంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం వైపు బురద చెల్లాలి, కూటమి నాయకులపైన అవాకులు చవాకులు మాట్లాడాలని చెప్పి కూనుకొని లేని యూరియా సమస్యలను ఉన్నట్టు చిత్రీకరిస్తూ ఉన్న యూరియా స్టాక్లను లేనట్టుగా రైతులకు గందరగోళాన్ని నెట్టివేయాలని చెప్పి ఒక కుటిల బుద్ధితో కుట్ర కోణంతో అన్నదాత పోరు అని చెప్పి సెప్టెంబర్ 9 నాడు పిలుపునిస్తున్నారు. ఇది సిగ్గుచేటు అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తాము. వీళ్ళ తీరు చూస్తూ ఉంటే పచ్చ కామెర్లకు లోకమంతా పచ్చ కనబడినట్టు ఈ వైకాపా నాయకులకు నీలి కామెర్లు ఉన్నట్టు అనుమానం వస్తాను. వీళ్లకు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం వీళ్లకు అలవాటుగా మారడం శోచనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రైతులకు రైతాంగానికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రైతాంగం సుభిక్షంగా సురక్షితంగా ఉందంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసుకున్న చొరవతో అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు. జెండాలు నాగిలి పెట్టుకుని రైతాంగ సంక్షేమమే అజెండాగా మార్చుకొని పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నదాత సుఖీభవ పేరిట ఇప్పటికే మనకు ఒక ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 20,000 మన దార్శకుడు చంద్రబాబు నాయుడు గారు స్వీకరించడం కళ్ళకు గంతలు కట్టుకున్నారా అని చెప్పి ఇవాళ వైకాపా నాయకులకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాకమ్మ లెక్కలతో కాదు అధికార లెక్కలతో రావాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ వైకాపా నాయకులకు సూటిగా మనము సవాలు విసురుతున్నాం. గత పాలనలో అయితేనేమి ఇప్పుడు జరుగుతున్న పాలనలో వ్యత్యాసం చూపించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీ హయాంలో రైతులు చేసుకున్న ఆత్మహత్యలు ఎన్నో ఈ కాలంలో ఎన్ని జరుగుతున్న లెక్కలతో రండి. మీ ప్రభుత్వంలో కేటాయించిన బడ్జెట్ ఎంత, ఈ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత, మీరు ఇచ్చిన నగదు బదిలీ ఎంత, ఈ ప్రభుత్వం ఇస్తున్న నగదు బదిలీ ఎంత, రైతులకు బాసటగా నిలిచిన ప్రభుత్వం మీద మాదా అని తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఎక్కడ రమ్మంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చకు సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రైతులకు తూట్లు పొడిచిన పార్టీకు రైతుల గురించి మాట్లాడే అర్హత నైతికత లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా రైతులకు రైతాంగానికి బాసటగా నిలిచే పార్టీ ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా ఇచ్చిన హామీని మనం నెరవేర్చుకొని రైతులకు సుభిక్షంగా ఉండించడమే మన ప్రప్రథమ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.